హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రవలి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు సమ్మర్లో ఎండ నుంచి మనం కాపాడుకోవడానికి మస్క్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మస్క్ మిలన్ జ్యూస్ అనేది మనం సమ్మర్లో డైలీ ఒక గ్లాస్ అయినా తాగాలి. దీనివల్ల మనం ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ఒక పెద్ద సైజ్ మస్క్ మిలన్ తీసుకున్నాను. దాన్ని ఇలా మధ్యలోకి ఫస్ట్ కట్ చేసుకున్నాను. అందులో ఇలా గింజలు అనేటివి చాలా బాగా ఉంటాయి. వీటన్నింటినీ మనం ఏం చేయాలంటే చేత్తోని ఇలా చాకుతోని కానీ చేత్తోని కానీ నెమ్మదిగా మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇందులో ఉన్న గింజలన్నీ టోటల్గా కంప్లీట్గా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిని మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీసెస్గా కట్ చేసుకొని ఇలా పైనదే ఉంచుకోవాలి. తొక్క తీసుకోవద్దు. ఇలా అన్ని పీసెస్ని బాగా కట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా అన్ని కట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుందండి. మనం జ్యూస్ సెంటర్ వాళ్ళకంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇందులో నేను ఏం వేయడం లేదండి, ఓన్లీ ఈ మస్క్ మిలన్ వాటర్ కొన్ని మిల్క్తోనే చేశానండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి నెమ్మదిగా. ఈ జ్యూస్ అనేది హెల్త్కి చాలా చల్లదనం అండి. డైలీ ఒక గ్లాస్ అయినా ఈ సమ్మర్లో మనం తాగాలి. ఇలా అన్ని పీసెస్ని బాగా కట్ చేసుకోవాలి చాకుతో. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు చాలా మెత్తగా మిక్సీ అవుతుంది. ఇలా చిన్న పీసెస్గా మిగిలిన పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ వేయాలి. ఇందులో నేను మిల్క్ మేడ్ కానీ ఏం వేయడం లేదండి. దీన్ని నేను న్యాచురల్గానే చేస్తున్నాను. ఇలా మొత్తం పీసెస్ వేసాక టోటల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన పీసెస్ అన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది టేస్ట్ కోసం అండి. మీకు నచ్చకుంటే వేసుకోవద్దు. ఒక 5 గ్రేప్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా చిక్కగా కాకబెట్టిన ఒక చిన్న గ్లాస్ పాలను మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేది చాలా చిక్కగా ఉండాలి. అప్పుడే జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో పట్టుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు మస్క్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా మనం రెడీ చేసుకున్న జ్యూస్ను గరిటెతో అలా నెమ్మదిగా వేసుకోవాలి. దీన్ని సమ్మర్లో డైలీ తాగడం వల్ల మనం ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్